మహారాజు అంటున్నాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన ఏ అపాయమునకు కూడా నేను భయపడను. దేవుడు నా పక్షమున ఉన్నాడు, ఆయనతో నేను నడుచుచున్నాను, ఆయన నా పక్షమున ఉన్నాడు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించిన నేను దేనికి భయపడని చెప్పే సామర్థ్యము మనలోనికి రావాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆ ధైర్యము మనలోనికి రావాలి. దేనిని చూసి కృంగిపోవాల్సిన అవసరం లేదు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. నిజమే, ఆ తల్లి గారు ఇంతకాలం మీతో ఉంది. మనం చేసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా ఇంతకాలం ఒక మంచి తల్లిని నాకు ఇచ్చావయ్యా, అందుని బట్టి నీకు వందనాలు. ఇంతవరకు ఒక మంచి తండ్రిని ఇచ్చావయ్యా, మేము అదే ప్రార్థన చేశాం. కానీ ఇంతవరకు ఒక మంచి తండ్రిని ఇచ్చావయ్యా, ఒక మంచి సేవకుని ఇచ్చావయ్యా సంఘానికి, అందుని బట్టి నీకు వందనాలు. మీరు పిలుచుకున్నారు. ఎవరు పిలుచుకున్నారు? మీరు పిలుచుకున్నారు. కొన్ని దీపాలు వాటంతట అవే ఆరిపోతాయి, కొన్ని దీపాలు మాత్రము వారంతట వాళ్ళే ఆరుపుకుంటారు. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మనం ఆరుపుకునే వారిగా ఉండకూడదు. దేదీప్యమానముగా మన దీపములను వెలిగించుకునే వారిగా ఉండాలి. మన దీపము దేదీప్యమానముగా వెలిగించబడుతూ అనేకులకు వెలుగునిచ్చే విధముగా ఉండాలి. మన ఆత్మీయ జీవితంలో లోతైన భక్తి చేయాలి తప్ప భయపడిపోయి, కృంగిపోయి, అధైర్యపడిపోయి, ఏమండి ఈ లోక ఆచారాలను కలిగిన వారిగా మనము నడిపించబడకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ధైర్యం తెచ్చుకోవాలి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా.